హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లిపాయ కారం. కాకరకాయ అనేది నార్మల్గా చేదు ఉంటుంది. చేదు లేకుండా ఈ ప్రాసెస్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వాటర్ పెట్టుకొని అవి కొంచెం హీట్ కాగానే అందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అందులోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఇందులో కాకరకాయ ముక్కలు. ఈ కాకరకాయ పైన ఈ బొడుపులు ఉంటాయి కదా, ఇవి తీసేసుకొని ఇందులో గింజలు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇవి ఇందులో బాగా ఉడికిపోవాలి. తర్వాత మనము ఇప్పుడు ఆనియన్స్ 3 పెద్దవి, ఈ ఆనియన్స్ మిక్సీ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు మొత్తం ఉడికిపోయినాయి. ఇందులో చేదంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుంది, వాటర్లో పోయిన చేదు మొత్తము. ఇప్పుడు ఒక్కొక్కటిగా ముక్కలన్నీ తీసేసుకుంటున్నాను. చింతపండు మనం వేసేసాం కదా, అది విడిపోయి ఉంటుంది కాబట్టి అది రాకుండా ఒక్కొక్క ముక్క తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కాకరకాయ ముక్కలు మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసి కాకరకాయ ముక్కలు వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. కాకరకాయ ముక్కలు పెద్ద సైజు నుండి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికినప్పుడు అవి ఉడికి మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇచ్చిపోతాయి. పెద్దగా ఉన్నాయి అనుకోండి, మనకు కాకరకాయ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు తీసిన ఆయిల్లోనే ఇప్పుడు ఉల్లిపాయ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి. నేను కాకరకాయలు వచ్చేసి ఇంత సైజ్వి 4 తీసుకున్నాను పెద్దవి, వాటికి 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారము, కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ, అంటే వాళ్ళ టేస్ట్కి బట్టి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కారం ఉప్పు అన్నీ మనం ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చిన్న చిన్న పీస్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మనం కలిపేసుకుంటే ఆటోమేటిక్గా అవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ ఇది మంచిగా కారం ఉప్పు పట్టేలాగా ముక్కలకు పట్టేలాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిపోయింది ఆయిల్లో. చూడండి, మొత్తం అంతా ఒక దగ్గరికి ముద్దలా ఫామ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లిపాయ కారం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై కాకపోతే స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్, కర్రీ పాడైపోద్ది. ఉల్లిపాయ పేస్ట్ మాత్రం ఆనియన్స్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి.